రైట్, నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కొండగట్టు బస్సు ప్రమాదానికి చాలా మందికి గుర్తే ఉంటుంది. ఇంకా కూడా 8 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో 65 మంది చనిపోయారు. ఆ ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఇప్పటివరకు మల్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంది. ఆ బస్సును చూసిన వారంతా కూడా అది 66 మందిని బలి తీసుకున్నటువంటి బస్సు అని తలుచుకొని బాధపడేవారు. బస్సు ప్రమాదం జరిగాక ఆర్టీసీ ఇంజనీర్లు వచ్చి బస్సులోని ప్రతి భాగాన్ని విప్పి పరిశీలించి మళ్లీ ఫిట్ చేశారు. ఆ వాహనాన్ని ఆర్టీసీ వర్క్ షాప్ కి తీసుకెళ్లాలంటే దాదాపుగా 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి కూడా మల్యాల పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండిపోయింది ఆ బస్సు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే ఎట్టకేలకు ఆ బస్సును తొలగించారు పోలీసులు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొండగట్టు ఆ బస్సు క్రితం 1 year 2 years కాదు, 8 years బ్యాక్ కూడా కళ్ళ ముందే కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. 65 మంది ఒక్క బస్సు ప్రమాదంలో చనిపోయారంటే అది చాలా దారుణమైనటువంటి వార్త. మొత్తానికి ఆ బస్సుని 8 years తర్వాత అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.